ముందుగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జాతక బలం ఏ విధంగా ఉంది? ఎందుకంటే రాజు బలంగా ఉంటే జాతక బలం బాగుంటే ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది ఒక నానుడి. కాబట్టి ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ గారిది మనకు నాకు దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారంగా ఇది సరి అయినటువంటి డాటాయే, దానిలో ఏం తిరుగులేదు. నరేంద్ర మోడీ గారు అనురాధ నక్షత్రంలో 2వ పాదంలో వృశ్చిక రాశిలో పుట్టారు. వారు 17 సెప్టెంబర్ 1950లో పుట్టారు. వీరికి ఇక్కడ లగ్నం చూస్తే వృశ్చిక లగ్నం, లగ్నము వృశ్చికమే, రాశి వృశ్చికమే. ఇక్కడ లగ్నంలో కుజుడు ఉన్నాడు. ఉచ్చ విశేషమైనటువంటి రుచక యోగము అంటాను దీన్ని. ఆ రుచక యోగంలో కుజుడు చాలా బలంగా ఉండడమే మహామొండి ఘటం. దేనికి అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా, తగ్గేదేలే అనేటువంటిది రోజు 2-3 సార్లు అనుకుంటాడు. కాబట్టి అటువంటి లక్షణములతోనే ఇది మనందరికి అదృష్టం. ఎందుకంటే అలా ఉండాలి. ఎందుకంటే దేశాన్ని ఏలే రాజు ఎక్కడ భయపడుతూ ఉండకూడదు, తగ్గేదేలే అన్నట్టు ఉండాలి. అలా ఎప్పుడు కూడా ఆయన యొక్క జాతకమే అది. ఆ జాతకంలో ఉన్నటువంటి అందులో ఇక్కడ లగ్నం నుంచి కనుక చూస్తే లగ్నాతు చతుర్థ పంచమాల్లో చతుర్థంలో గురువు, పంచమ రాహు ఉన్నాడు. అందుకే వారికి కుటుంబ విషయంలో పెద్దగా బంధాలు లేవు. పంచమ రాహు ఉన్న తర్వాత సంతానమే లేదు. అసలు భార్య దగ్గరే అక్కడ లగ్నంలోనే కుజుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే ప్రస్తుతం ఏమిటి అంటే లగ్నాధిపతి యొక్క దశ నడుస్తూ ఉన్నది. లగ్నాధిపతి యొక్క దశ నడుస్తూ ఆ లగ్నాధిపతి యొక్క దశలో శని యొక్క భుక్తి జరుగుతూ ఉన్నది. నరేంద్ర మోడీ గారికి తిరుగులేదు. వారు ఏదంటే అది వారికి. కానీ చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే అసలైనటువంటి సమయం ఆసన్నమైంది. అవును. ఇప్పుడు కనుక తను కొంత బ్యాలెన్స్ తప్పితే కింద పడతాడు. ఇప్పుడు బ్యాలెన్స్గా ఉండేటువంటి స్థితి ఇప్పుడు అంటే రోజు ఒక సవాల్ ఉంటుంది. ప్రతిరోజు అమ్మయ్య ఈరోజు గడిచింది అన్నట్టుగానే నరేంద్ర మోడీ గారికి అయితే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం దైవబలం అనేటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. దైవబలం గోచారంలో బలం తక్కువ ఉంటే, జాతకరీత్యా బలం తక్కువ ఉంటే దైవబలం పెట్టుకోవాలి. ఆయనకు దైవబలం అనేటువంటిది పుష్కలంగా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు చల్లగా ఉండాలి. 100 సంవత్సరం దీర్ఘమాయు. అంటే దేశంలో అంటే అంతర్గతంగా ఇక్కడ సమస్యలు సవాళ్లతో పాటు అంతర్జాతీయంగా కూడా ఈసారి అంతర్జాతీయంగా చాలా సమస్యలు వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే బహుశా ఒక మంచి పురస్కారం ఏదైనా అంతర్జాతీయంగా కూడా నరేంద్ర మోడీ గారికి వచ్చే అవకాశం 100% ఉంది. కాబట్టి ఇది తప్పకుండా ప్రపంచం గర్వించతగినటువంటి ఒక పురస్కారం ఏదైనా నరేంద్ర మోడీ గారికి వచ్చే అవకాశం ఈ సంవత్సరం అధికంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఇది మనందరికీ శుభవార్త అవుతుంది. మంచి విషయం చెప్పారు. తర్వాత